చిన్నపిల్లలు, మహిళల మీద కూడా ఈ మధ్య కాలంలో ఎన్ని దారుణాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. హోంశాఖ మంత్రిగా ఒక మహిళ ఉండి ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా ఆ మేడం ఎక్కడ సీరియస్‌గా స్పందించడం లేదు అనే విమర్శలు విపక్షాల నుంచి కాదు, స్వపక్షం నుంచే. ఎందుకు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్ల సమావేశంలోనే ఆమె పనితీరుకు చిట్టచివరి ర్యాంక్ ఇచ్చారు. అంటే కొన్ని ఫైళ్ళ క్లియరెన్స్‌కి సంబంధించి. అండ్ అంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు కూడా శాంతి భద్రతల విషయంలో ఆమె మీద డైరెక్ట్‌గానే విమర్శలు చేశారు. సరే, ఇన్ని జరుగుతూ ఉన్నా ఆ మేడం అదేదో జగన్ను తిట్టడం కోసమే నాకు మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి ఆ ఒక్క పనిని అయితే విజయవంతంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. తాజాగా హోంశాఖ మంత్రి నియోజకవర్గంలోనే తన కాన్స్టిట్యున్సీలోనే జరిగినటువంటి ఒక దారుణం, దాన్ని బయటకు రానియకుండా పోలీసులు తొక్కిపెట్టారట. ఈ విషయం ఫైనల్గా మీడియా ముందుకు వచ్చింది. దాదాపు మీడియాలో రిపోర్ట్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 4 రోజుల క్రితమే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారట. హోంమంత్రి నియోజకవర్గం కావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయట. అన్నీ దాచేయాలి, బయటకు మాత్రం తెలియకూడదంటే ఎట్లా? ఏదో ఒకటి తెలుస్తాయి కదా. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో గురువారం వివరాలను మీడియాకు వెల్లడించాల్సి వచ్చిందట. సిఐజీ అప్పన్న కథనం ప్రకారమే అని, అంటే సిఐ గారే చెప్పారట. ఆ కథనం ప్రకారమే అని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు వివరాలను సిఐ గారు చెప్పారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక బాలికను తల్లిదండ్రులు విశాఖలో ప్రైవేట్ కళాశాల ఇంటర్లో చేర్పించారట. హాస్టల్లో ఉంటున్న ఆ బాలికకు తన స్నేహితురాల ద్వారా సాయి చంద్ అనే వ్యక్తి పరిచయం అయ్యారట. సరే, ఈ పరిచయం ఇంకా ఏం చెప్పారో ఎక్కడికి వెళ్ళారేమో తెలియదు, కానీ మొత్తానికి లాడ్జ్ల వరకు వెళ్ళి, తర్వాత ఆయన ఇంటి వరకు వెళ్ళి ఈ అమ్మాయిని చివరికి నెల రోజుల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయి ఉందట. ఎందుకు ఇదంతా ఇంతగానో అమ్మాయి అక్కడే ఉంది ఇట్లా అని అంటే, మొదట 1-2 సార్లు కలిసినప్పుడు ఈ వ్యక్తిగత వీడియోలు తీశారట. ఆ వీడియోలు తీసుకొని ప్రతిసారి బెదిరించుకుంటూ ఇంకా ఆ పని చేసుకుంటూ పోతూ ఉన్నారట. చివరికి ఇంట్లోనే పెట్టుకొని నెల నుంచి అదే పని, అంటే నిర్బంధించారు అని ఆ వీడియోలు చూపించి, చివరికి ఆడ అమ్మాయి భరించలేక వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది అని అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అని, ఆ తర్వాత ఆ నిందితుడిని వాళ్ళ తల్లిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు అనేది వార్త. ఇది జరిగి 4-5 రోజులు అయిందట. హోంశాఖ మంత్రి నియోజకవర్గం కాబట్టి బయటకు రాలేదు. ఇప్పుడు ఇది అక్కడ ఇక్కడ చర్చ జరుగుతూ ఉండేసరికి పోలీసులు బయటకు వచ్చి వివరాలు చెబుతూ ఉన్నారని మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది.